బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం కాంగ్రెస్ మున్సిపల్ ప్రచార సభలో పాల్గొనున్నారు. అనంతరం ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సభకు హాజరవుతారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర, ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొనున్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖమ్మం ఉపేంద్ర అందిస్తారు ఫోన్ ద్వారా. ఉపేంద్ర, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఉపేంద్ర, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన భారీ ఏర్పాట్లు నిర్వహించారు. ఖమ్మం ఉదయం 11 గంటల వరకు హెలిప్యాడ్ ద్వారా ఎదురపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జేఎన్టీయూ కాలేజ్ ఇనాగ్రేషన్ తో పాటు 375 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసేందుకోసం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ రోజు కార్యాచరణ రూపొందించారు. దీనికి అనుకూలమైనటువంటి ఏర్పాట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో అన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. మద్దిరపల్లి సెంటర్ లో ఒక సభా కార్యక్రమం ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం కేంద్రంగానే మున్సిపల్ ఎన్నికల శంకరావం ప్రారంభించాలనేటువంటిది కూడా ప్రధానంగా చూపిస్తా ఉన్నారు. అది ప్రధానమైనటువంటి ఈ సంబంధించినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి పర్యటనలో కీలకంగా ఇంకొక సిపిఐ జాతీయ సమావేశంతో పాటు శతాబ్ది ఉత్సవాలు ఖమ్మం కేంద్రంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎస్ఆర్ఎన్ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో కూడా ఆ రకమైనటువంటి ఏర్పాట్లకు సంబంధించి చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం 11:30 నుంచి 1 గంట వరకు కూడా ఖమ్మం మద్దులపల్లి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన సభా కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం కూడా భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీనివాసరావుతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో బస చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత 3:30 గంటలకు ఖమ్మం కేంద్రంలో జరిగేటువంటి సిపిఐ జాతీయ శతాబ్ది ఉత్సవాలతో పాటు ప్రధానమైనటువంటి సెలబ్రేషన్ లో పాల్గొని ఒక సందేశం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తానికి తీసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ రోజు మొత్తం కూడా అటు సిపిఐ సభతో పాటు మరోవైపున కాంగ్రెస్ సభతోటి అటు రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనతో కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించేసి అన్ని ఇటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కొన్ని ఆంక్షలతో కూడుకున్నటువంటి నిబంధనలు విధించారు.
ఇది ఖమ్మం జిల్లా పర్యటన గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత తక్కువ సమయంలో షార్ట్ పీరియడ్ లో వేగవంతంగా పనులు పూర్తి చేసేసి కూడా రేవంత్ రెడ్డి సభ కార్యక్రమం జయప్రదం చేసి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మరోసారి కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రభావం చూపించే విధంగా కూడా ఒక తుది కార్యాచరణ రూపొందించేందుకోసం కూడా ఆ రకమైన ప్రయత్నం చేస్తాం. ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వాకటి శ్రీనివాసరావు అందరూ కలిసి కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి నేతృత్వంలో మొత్తం అన్ని సభ కార్యక్రమాలు పాల్గొని జిల్లా ప్రజల్ని పూర్తిగా చైతన్యవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ఉపేందర్.